గుంటూరు జిల్లా కలెక్టర్ని కలవటానికి వికలాంగులు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇవాళ గ్రీవెన్స్ సందర్భంగా అనేక మంది వికలాంగులు వచ్చి అర్జీ ఇవ్వడానికి రావడం జరిగింది. అయితే వారి ప్రధానంగా వాళ్ళ సమస్యల మీద ఏదైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో ఇళ్ల స్థలాల కోసం, అలాగే బ్యాక్లాగ్ పోస్టుల కోసం కూడా ఈరోజు కలెక్టర్ని కలవటానికి జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వాళ్ళకి ఒక హామీ ఇవ్వటం అయితే జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ, వాళ్ళకి చేతి వృత్తుల పనులకి సంబంధించిన ఏదో ఆఫీస్కి ఇవ్వడానికి కూడా పెమ్మసాని మొగ్గు చూపినట్టు చెప్తున్నారు. అయితే కలెక్టర్ గారు ఆ విషయం మీద చర్యలు తీసుకోవాలి, తొందరగా వాళ్ళకి అవి ఏర్పాటు చేయాలి. అలాగే వాళ్ళకి ఇస్తున్న 6,000 పెన్షన్ సరిపోవటం లేదు, ఇంకా పెంచాలని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఏదైతే అద్దెంటుల్లో ఉంటున్నారో నెల రాగానే 1వ తారీఖున అద్దె వాళ్ళు ఎదురు చూస్తూ వాళ్ళకి వచ్చే పెన్షన్ డబ్బులు అద్దెలు కట్టుకోవడం సరిపోతుంది, ఇంటి స్థలం ఇస్తే ఇల్లు కట్టుకుంటాము అని చెప్తున్నారు ప్రస్తుతం. అయితే గవర్నమెంట్ వాళ్ళకి ఇంటి స్థలం శాంక్షన్ చేసి ఏదైతే ఇల్లు కట్టించుంటే వాళ్ళకి ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయి, మాకు ప్రత్యేకమైన కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పేసి వికలాంగులందరూ కోరుకుంటున్నారు. అయితే కొంతమంది చదువుకున్న వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేక నానావస్థలు పడుతున్న పరిస్థితి అయితే అయింది. అయితే బ్యాక్లాగ్ పోస్టులు ఏదే ఉన్నాయో వికలాంగుల కోటాలో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, దానికి నోటిఫికేషన్ ఇవ్వాలి, వికలాంగుల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుకుంటున్నారు. అయితే ప్రతి నియోజకవర్గంలో 6,000 నుంచి 7,000 మంది వికలాంగులు ఉంటున్నారని చెప్పి చెప్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది వికలాంగులు కూడా ఉన్నారని చెప్పేసి 1,60,000 పైచిలకు వికలాంగులు ఉన్నారని చెప్పి తెలియపరుస్తున్నారు. అయితే వాళ్ళ సమస్యలను సామరస్యంగా విని వాళ్ళ దగ్గర నుంచి లెటర్ ప్యాడ్ మీద వాళ్ళు ఇచ్చిన సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి తీసుకోవడం జరిగింది. మీ సమస్యను త్వరగా పరిష్కరిస్తాను, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను. ఎవరైతే పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రిగా ఉన్నారో అతను ఇచ్చిన హామీలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లి తొందరగా పరిష్కారం అయ్యే విధంగా చూస్తాము, మీకు ఇంటి స్థలాలు కూడా సాధ్యమైన త్వరగా ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి జేసీ గారు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్లాగ్ పోస్టులో ఎవరైతే చదువుకొని ఉన్నారో నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరలో ఆ నోటిఫికేషన్ కూడా ఇచ్చి వికలాంగుల కోటాలో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. నా పేరు బ్రహ్మయ్య, గుంటూరు జిల్లా విభిన్న ప్రతిభావంతులుగా నాయకులుగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 25 సంవత్సరాల కింద ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో గుంటూరు నగరంలో వికలాంగుల కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక తరం వెళ్ళిపోయింది. మళ్ళీ 2014లో తెలుగుదేశం ప్రభుత్వమే వికలాంగులు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళకి వివాహ ప్రోత్సాహం పెంచింది. ఆ క్రమంలోనే అనేక మంది వికలాంగులు మ్యారేజ్ చేసుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు ఈరోజు ఇల్లు లేనటువంటి పరిస్థితి గుంటూరు నగరంలో కనబడతా ఉంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, గత కరోనా టైంలో కూడా ఇంటి అద్దెలో ఉండనీయకుండా యజమానులు బయటికి పంపించి రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి ఆ టైంలో చూసి ఉన్నాం. కాబట్టి మేము ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం, ఒక తరం వెళ్ళిపోయింది. 25 సంవత్సరాల కింద ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మళ్ళీ అదేవిధంగా గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనైనా మా వికలాంగులకి 5 సెంట్లు స్థలం మాకు కన్వీనియంట్గా ఉండేటట్టుగా ఇండివిజువల్ కాలనీలాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం మా బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి చాలా అవకతవకలు చేసే ఉంది. అదేవిధంగా ఎస్ఆర్డీలు కూడా 1-2 ఏదో నామాత్రంగా ఇచ్చింది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈ ప్రభుత్వంలో మేము అనేక లబ్ధి పొందాం. ఇప్పటికైనా సరే మా జీవితాల్లో వెలుగు నింపే విధంగా ఎస్ఆర్డీలు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చదువుకోలేనటువంటి వాళ్ళకి ఒక ఉపాధి కూడా కల్పించాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అది గతంలో కూడా చాలాసార్లు కలిసాం. ఆ హాస్టల్లో ఉన్నటువంటి దాంట్లో ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వీటి మీద ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. లక్ష్మణ్ నా పేరు, ఆదరణ సేవా సమితి అధ్యక్షుడు. అలాగే ఇప్పుడు మేమందరం కూడా ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి లాస్ట్ 4-5 మంత్స్ బ్యాక్ నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకి ఎనలేని మంచి లబ్ధి చేకూర్చే పనులు చేస్తుంది. అలాగే ఈ బృందావనగడ్డ 4వ లైన్లో ఉన్నటువంటి ఒక స్థలం గురించి, స్థల విషయంలో మా అందరికీ ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులకు అందరికీ కూడా ఒక పనికొచ్చే విషయం గురించి మా అధ్యక్షులు వెలుగు శివప్రసాద్ ఎంతో కష్టపడి మమ్మల్ని అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరినీ కూడా
దానికి మనము అనుకుంటే పని జరుగుతుంది అన్న దృఢ సంకల్పంతో మేమందరం కూడా కలెక్టర్ గారికి 3 months బ్యాక్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్తో పాటు మాకు SRD స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది ఎవ్రీ మార్చి టు మార్చి అది ఒక సర్క్యులేషన్ అవుతుంటుంది. జీవో రావాలి, జనవరి డిసెంబర్ కల్లా జీవో వచ్చిన తర్వాత ఏమంటే మార్చి 30 కల్లా ఆ నోటిఫికేషన్ ఇంప్లిమెంటింగ్ చేసి నోటిఫికేషన్ రావాలి. కానీ ఈ లాస్ట్ 2 years నుంచి ఆ ఇంప్లిమెంటేషన్ అనేది ఆగిపోయింది పూర్తిగా. తద్వారా నిరుద్యోగులు, చదువుకున్నటువంటి నిరుద్యోగులు, దివ్యాంగులు చాలామంది రోడ్డున పడుతున్నారు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం కలెక్టర్ గారి ద్వారా, దయచేసి అది ఇప్పుడు మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆగిపోయింది ఫైలు. దయచేసి ఎమ్మటనే ఆ SRDని చేసి రేపు జూన్ కల్లా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా మా దివ్యాంగుల తరఫున మేమందరం కూడా అడుగుతున్నాము. అలాగే రేపు రాబోయే ఇంకో 20-25 డేస్లో ఆ 4వ లైన్లో ఉన్నటువంటి స్థలాన్ని కూడా కొంచెం మేము చేతి వృత్తి పనుల కోసం వాడుకుంటాం. MP గారు కూడా కలెక్టర్ గారు కూడా రిప్రజెంట్ చేసి ఉన్నారు. దయచేసి ఆ కేంద్ర మంత్రి గారి యొక్క సిఫారసుని మా యొక్క విన్నపాన్ని అందరూ కూడా కలెక్టర్ గారి దృష్టిలో తీసుకుని దాన్ని కొంచెం త్వరగా ఇంప్లిమెంటింగ్ చేస్తే మేమందరం కూడా కలెక్టర్ గారికి రుణపడి ఉంటాం ఈ ప్రభుత్వానికి, వీళ్ళందరికీ కూడా. కాబట్టి మరొకసారి మేము విన్నవించుకుంటున్నాం. జై దివ్యాంగ్, జై జై దివ్యాంగ్. అదొకటి కొంచెం ఇళ్ల స్థలాలు కేంద్ర మంత్రి గారు కూడా ఆ ఇళ్ల స్థలాల్లో ముఖ్యంగా అయితే SRD ఈ ఎలిజిబుల్ క్యాంపస్ బ్యాక్లాగ్ పోస్టులు దాకా దాదాపు చాలా డిపార్ట్మెంట్ అయిపోయినట్టు 2 years నుంచి కూడా చాలామంది నిరుద్యోగులు వచ్చేస్తున్నారు, నిరుద్యోగులు ఉన్నారు. సో ఆ SRDకి వచ్చి ఆ జీవో రావాలి. ఆ జీవో కూడా లేట్ అయింది. అసలు మార్చి 30 అయిపోవాలి నోటిఫికేషన్ కూడా, కానీ రోజు రాలేదు సార్. 2 years నుంచి అయిపోయింది. అలాగే సార్ అది లాస్ట్ 3 months మేడం గారు అది పోస్ట్ లైన్ స్థలం గురించి ఉపాధి ఇలా అందరూ కూడా ఏదో చేసి పని చేసుకుని ఉంటున్నారు సార్. డిగ్రీ లేని వాళ్ళు కాలేజీ ఉండేవాళ్ళు కూడా రోజుకి 500 సంపాదించుకుంటారు. ఆల్రెడీ ఫండింగ్ కూడా మాకు కేంద్రం నుంచి చేస్తామని.